హాయ్ హలో అండి, మరి కొత్తలో మేము ముందుకు వచ్చేసాము. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కాబట్టి త్వరగా రెడీ అయిపోయాము. చర్చికి అయితే బయలుదేరాము. ప్రస్తుతం ఇంకా 7 o'clock అయితే కాలేదు. ముందుగానే ఈరోజు బయలుదేరాం అనమాట. లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూస్తూ ఉండండి. లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఎవ్రీ సండే ఫస్ట్ సర్వీసు కరెక్ట్గా 7 o'clockకి స్టార్ట్ అవుతుంది చర్చ్. ప్రస్తుతం మేమైతే 7:05కి అంతా రీచ్ అయిపోయామన్నమాట. చర్చి చూసుకొని మేము మరలా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ ఆఫీస్ పని మీద అహ్మదాబాద్ వెళ్తున్నారు కాబట్టి దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనకు సహాయం చేయను గాక. దేవుడి వాక్యాన్ని మనం ఆశీర్వదించి సహాయం ಮಾಡಲಿ. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా బల్ల ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం. ఇది జకరియా అనే ప్రవక్తకు దేవుడు ఇస్తున్నటువంటి 5వ దర్శనం. జకరియా ప్రవక్తನಿಗೆ ಇದು ದೇವರು ಕೊಡುವಂತ 5ನೇ ದರ್ಶನವಾಗಿದೆ. ఈ జకరియాకు ఉన్నటువంటి గ్రేస్ ఏంటంటే, జకరియాಗಿರುವಂತ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಏನಂದ್ರೆ, ఒక్కొక్క అభిషక్తునికి ఒక్కొక్క కృప ఉంటుంది. ಒಬ್ಬ ಅಭಿಷಕ್ತನಿಗೆ ಒಂದೊಂದು ಕೃಪೆ ಇರುತ್ತದೆ. ఈయనకున్న కృప ఏమిటంటే, ఇతనిగిರುವ కృప ఏంటంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ని దర్శనంలో బల వచ్చింది కదా. నాకు మాస్టర్ గారు ఊగుతా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ పాట విన్నారేమో, బాగుంది. కొత్త సాంగ్ అట్లానా? నేను అంటారేమో పాట గురించి అనుకున్నా కానీ గుర్తుండొద్దంటే పాట. అవునవును, అదే నిజమే. అంటే కన్నడ పాట ఫస్ట్ ఎవరు బాగలేదు. ఎవరు పాడలేదా కన్నడ పాట ఇప్పటి వరకు? కన్నడ సర్వీస్ పెట్టినాక కన్నడ పాట డాడీనే పాడేది ఫస్ట్. డైరెక్ట్ గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఎంత దూరం మన చర్చి నుంచి? 30 నుంచి 27-26 ఉంటుంది. మన ఇంటి దగ్గర నుంచి 30 ఉంది కరెక్ట్ గా. ఓకే, ఇక్కడ నుంచి అంటే 3 kilometers మైనస్ చేస్తారు. 26-27 ఉంటుంది. ఒక మంచి హోటల్ చూడు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎందుకు ముందు ఇంకా ఉంటుందిలే, దారిలో మస్తు ఉంటుంది. డెకరేషన్ కూడా, షాపు చిన్నదైనా కూడా చాలా నీట్నెస్గా ఉంది. షాప్ చాలా చిన్నదే కానీ నీట్నెస్గా ఉంది. అండ్ టేస్ట్ బాగుందా? హ్యాపీ ఏడాడో చర్చి ఉంది. వడ వడ
ಇನ್ನು ಒಂದು ಕೊಟ್ಬಿಡಿ ಸರ್ ವಡೆ ఉన్నాయి కదా వాళ్ళు అందరూ పోవచ్చు దోశ లేదా దోశ లేదు అయిపోతాయి ఈ టైం కల్లా ఓ కరెక్టేనే సూపర్ పొంగలా సూపర్ ఇట్లా లూజుగా ఉండాలి వావ్ పూరి విత్ కర్రీస్ ఇంకోటి కావాలా పూరి ఎక్కువ అటు ఎక్కవే అటెళ్ళు సీదా లోపలికి వచ్చేసినాం సిగ్నల్ 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 మనం హైవే మీద నుంచి వచ్చుంటే అట్లా వస్తాం అట్లా ఓకే ఓకే స్ట్రైట్ ఒకే రోడ్ ఓహో ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తాం మనం అదిగోండి స్టాచ్యూనా అక్కడక్కడ హైవే చూపేది వాడు అదేగా అని చూస్తాం అటు నుంచి అట్లా అదే స్టాచ్యూ ఏది ఈడ ఓకే లోపలికి వచ్చేసాం సీదా ఇవి కూడా పెట్టారు వ్యాన్లు 2 నిమిషాలు ఆగొచ్చు ప్రాబ్లం లేదు ఎవరైనా ముందు ఆపుతుంది చెప్పేదాకా ఉండండి పర్వాలేదు ఆ బ్లాక్ మళ్ళీ ఇబ్బంది లేకుండా ఎక్కడున్నావమ్మా హెడ్ ఆఫ్ ఇచ్చేసేసి మా హస్బెండ్ ఇక్కడ చూడండి టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ ఓకే సరే మరి
ల్యాండ్ టేక్ ఆఫ్ అవుతుంది నాకు తెలిసి. సో ఇక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ ఉందన్నమాట. అంటే ట్రాఫిక్ ఉంటుందా మరి వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఆ లోపల ల్యాండ్ అయితే అవునులే ల్యాండ్ టేక్ ఆఫ్ మరి చూడు దీంట్లో కనిపిస్తుంది. ఇదంతా లోపల ఎయిర్పోర్ట్ ఇక్కడ పెద్ద రోడ్ లోపల ఎయిర్ స్ట్రిప్. డాడీ ఎక్కేది ఇట్టేనా లోపల ఎక్కడ అదే ఎక్కడ ఉంటుంది ఇది హెలికాప్టర్లు అవి కూడా వస్తాయి ఇటు. ఇది ఎయిర్ స్ట్రిప్ అన్నమాట. మనం కరెక్ట్గా ఎయిర్ స్ట్రిప్ ఎదురుగా పోతాం. ఇది ఆడ నుంచి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అన్నీ ఇక్కడే